ఇక బ్రేకింగ్ న్యూస్ 4 ఏళ్లుగా చికిత్స అందక ఒకే వార్డులో నరక యాతన అనుభవిస్తున్న రోగులకు బిగ్ టీవీ కథనాలతో కాస్త ఉపశమనం కలిగింది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లావారిస్ వార్డులో రోగులు పడుతున్న ఇబ్బందులను బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. సరైన వైద్యం, ఆహారం అందక రోగులు ఎదుర్కొంటున్న కష్టాలను బయటపెట్టింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు దయనీయ పరిస్థితి చూశాక పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇటుకెలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. నరకయాతన పడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. లావారిస్ వార్డును శుభ్రం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు. అయితే సూపరింటెండెంట్ ఆదేశాలతో సిబ్బంది రోగులున్న లావారిస్ వార్డును శుభ్రం చేస్తుంది. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. బిగ్ టీవీ ప్రసారాలతో అధికారంలో అయితే కదలికొచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 4 సంవత్సరాలుగా వృద్ధ రోగులు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా సూపరింటెండెంట్గా చార్జ్ తీసుకున్నారు శ్రీనివాస్ సార్. సార్ చెప్పండి, దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఘటనకు సంబంధించి ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? ఎలాంటి ఈరోజు దీని కింద సో మా ఎంక్వైరీ స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తాము. అట్ ప్రజెంట్ 9 పేషెంట్స్ ఉన్నారు దీని కింద. సో ఒకసారి ఈరోజు అంతా డీటెయిల్ రౌండ్స్ వేసి వాళ్ళు ఏమైనా ల్యాక్అవుట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే కనుక ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అవసరమైతే వీళ్ళు ప్రొవైడ్ అందరూ కేర్ టేకర్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకి సౌకర్యాలన్నీ జరిగేటట్టు తీసుకున్నాం. అంటే కాళ్ళు విరిగి లేకపోతే నడుము విరిగి తర్వాత ట్రీట్మెంట్ చేయక మానసిక స్థితి బాగాలేక ఇప్పటికే బాగా ఇబ్బందులు అంటే మానసిక స్థితి బాగోలేదంటే ఇక్కడ సైకాట్రీ ఉన్నారు. కన్సర్న్ సైకాట్రీ డాక్టర్స్ ఒకసారి ఒపీనియన్ తీసుకుని దానికి నెసరీ ట్రీట్మెంట్ ఇస్తారు దీని కింద. సో ఏమన్నా మరీ ఇమ్మొబిలైజ్ కదలేని వాళ్ళు ఏమంటే వీళ్ళు కేర్ టేకన్ ప్రొవైడ్ చేస్తాం. పేషెంట్ కేర్ టేకన్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ట్రై టు టేక్ కేర్. అంటే వార్డు కేటాయించారు సార్ చాలా సంవత్సరాలుగా, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే అసలు నిజంగా కూడా ఇట్లా సపరేట్గా పెట్టొచ్చా? దీనికి సంబంధించిన మన ట్రీట్మెంట్ ఉంటుంది? ట్రీట్మెంట్ ఏమైనా నిజంగా అదే నేను చూస్తాను. ఈరోజు ట్రీట్మెంట్ నిజంగా రిక్వైర్మెంట్ కనుక వీళ్ళు షిఫ్ట్ ఉంటుంది కన్సర్న్ వార్డు. సో సైకాట్రీ పేషెంట్ సైకాట్రీ ట్రీట్మెంట్ అవసరం ఉండడానికి వీళ్ళు ట్రై టు షిఫ్ట్ సైకాట్రీ వార్డు కింద. ట్రీట్మెంట్ లేకుండా ఉంటే కనుక వీ హ్యావ్ టు కీప్ దమ్ సమ్వేర్. అందరినీ ఒక చోట ఒకటి పెట్టి వాళ్ళు అటెండెన్స్ ఎవరు తీసుకురావడానికి అది కుదరపోతే కనుక ఒక చోట వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఆన్ వన్ ప్లేస్ అండ్ టేక్ కేర్. దీని కింద ట్రీట్మెంట్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక నేను అది చూస్తాను. ఈరోజు చూసి ట్రీట్మెంట్ రిక్వైర్ ఉంటే కనుక డెఫినెట్గా వీళ్ళు కన్సర్న్ వార్డుకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ లభించేటట్టు చూద్దాం. దీని కింద పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా స్ట్రక్చర్స్ లేక లేకపోతే సిబ్బంది లేక ఇటీవల ఒక ఇష్యూ జరిగింది సార్ నైట్లో. అంటే అది మన ఎంక్వైరీమెంట్ జరుగుతుందా? దాన్ని నేను కనుక్కుంటాను. విల్ టేక్ కరెక్టివ్ స్టెప్స్ దీని కింద చూద్దాం. ఇది వృద్ధాశ్రమం ఏదైతే వృద్ధులకు సంబంధించి రోగులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ వాళ్ళపై దృష్టి పెడతాం. అలాగే వార్డుని కూడా విజిట్ చేస్తాం. వాళ్ళకి ఉచిత వైద్యం సంబంధించి కూడా పూర్తి వైద్యాన్ని ఇచ్చే విధంగా సహకరిస్తామని చెప్పి కూడా సూపరింటెండెంట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.